నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం రాజావరం గ్రామంలో ఎమ్మెల్యే బలరామకృష్ణ జనవాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక అధికారులతో మాట్లాడుతూ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తున్నాయని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాజావరం ఎన్డీఏ కూటమి నాయకులు అడపా శ్రీను, అడ్డాల శ్రీను, మేడిశెట్టి శివరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మా గ్రామ సర్పంచ్ ఈరోజు ప్రతిసారి నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ గ్రామం నుండే ప్రతి కార్యక్రమం కూడా మొదలు పెట్టడం అలవాటు. నిజానికి ఈరోజు ఉదయం ఈ గ్రామంలో జనవాణి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవాల్సి ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ గారు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా అందులో ఉండాలని చెప్పేసి వారి యొక్క ఆదేశానుసారం ఉదయం ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. తిరిగి మళ్ళీ మనం 2:30-3 గంటల మధ్యలో పెట్టుకుందాం అనుకునేసరికి ఆ ప్రోగ్రాం బాగా లేట్ అయిపోయింది. ఈ లోపల కలవచర్ల నందరాడ మధ్యలో ఒక రోడ్డు తెగిపోవడం వల్ల మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకా కొంచెం లేట్ అయింది. దయచేసి అందరూ పెద్దలను చేసుకుని మీకు కలిగినటువంటి అంతరాయానికి మన్నించి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభాపూర్వకంగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి చాలా పంచుకోడగా ఉండే గ్రామం. అందులోని ఈ గ్రామంలో జగ్గేధర్ గారు మంచి అండగా ఉండేవారు పార్టీకి. మొట్టమొదటిసారి వారు పోయిన తర్వాత ఈ గ్రామంలో మనం కార్యక్రమం చేసుకుంటున్నాం కాబట్టి ఒక 2 నిమిషాల వారికి మనందరూ చేసి నిలబడి వారి యొక్క ఆత్మ సాధించాలని చెప్పేసి మౌనం పాటిస్తాం. ఉన్న సమస్యలన్నీ కూడా ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా గతంలో కొన్ని సమస్యలు అభివృద్ధికొచ్చినాయి. ఎన్డీఏ కూటమి అధికారంలో రావడంతోనే వర్షాలు మొదలైనవి. ఇక్కడ దాని మీద వర్షాకాలం సీజన్ వచ్చేయడం వల్ల రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా ప్రారంభించలేదు. ఖచ్చితంగా ఇప్పుడు 32 కోట్ల రూపాయలు మనకి రోడ్లు డ్రైనేజీ నిమిత్తం తాత్కాలికంగా కూడా గ్రాంట్ వచ్చింది. ఈ గ్రాంట్ ఈ వారంలోనే కొబ్బరికాయలు కొట్టి పని ప్రారంభిస్తారు. స్థానిక జిల్లా మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు, నేను, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరూ